అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నవంబర్ నెలలో నమోదైన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇన్ఫర్మేషన్. దర్శనాలకు సంబంధించి నవంబర్ నెలలో 20,35,000 మంది దర్శనం చేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అది. హుండీ కానుకలు 111 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 97 లక్షలు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 19,74,000. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7,31,000. తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2025 జనవరి 10 నుంచి జనవరి 19వ తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో, శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఈడి టోకెన్లు 1,45,000, శ్రీవాణి టోకెన్లు జనవరి 10న 1,500, మిగిలిన రోజుల్లో 2,000 టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది. దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్ఈడి క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. జనవరి 8 నుంచి జనవరి 11 తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు, ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో. అలాగే తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 91 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 11, 12 రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి 1,20,000 టోకెన్లు జనవరి 9వ తేదీన 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నుంచి 13 నుంచి 19 వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు 3 కౌంటర్ల నుంచి, అంటే 3 లొకేషన్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము. అలాగే తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలు, తిరుపతిలో 8 కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయానికే రావాలి. అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనాలు అంటే చిన్నపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, ఎన్ఆర్ఐలకి, రక్షణ సిబ్బందికి, వీరందరికీ కూడా ఈ 10 రోజులు దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా విఐపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు. కానీ ఈ విఐపీస్ స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది.
జనవరి 7వ తేదీన కోయిల అల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది. అలాగే జనవరి 10 ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలప్య స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే వైకుంఠ ద్వాదశి సందర్భంగా జనవరి 11వ తారీఖున ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచారం భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ వద్ద జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కుంభమేళా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది. టీటీడీ తరపు నుంచి కుంభమేళా అథారిటీస్ టీటీడీకి కేటాయించిన సుమారుగా 3 ఎకరాల స్థలంలో స్వామివారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నమూనా ఆలయంలో తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా సేవలు ఇవన్నీ కూడా కైంకర్యాలు అన్నీ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసి ఉత్తరాది భక్తులకు కూడా స్వామివారి దర్శనం కల్పించడానికి కూడా అవకాశం ఉంది. అవకాశం కల్పిస్తున్నాము దక్షిణాది భక్తులకు. అక్కడ కూడా 4 రోజుల్లో కళ్యాణం కూడా శ్రీవారి కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తున్నాము. జనవరిలో 18వ తేదీ, జనవరి 18, జనవరి 26, ఫిబ్రవరి 3, 12వ తేదీ ఈ రోజుల్లో 4 రోజులు కూడా శ్రీవారి కళ్యాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 30 నుంచి జనవరి 23 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందుగా ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీంట్లో భాగంగా ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని 4000 పాసురాల్ని 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు. అలాగే టీటీడీ క్యాలెండర్లు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. 2025 సంవత్సరం క్యాలెండర్లు ఇక్కడ కూడా తిరుమల తిరుపతిలో కూడా అన్ని కౌంటర్లో కూడా తగినంత స్టాక్ కూడా ఉంది. చాలామంది వచ్చి ఇప్పటికే కొనుక్కొని తీసుకువెళ్తున్నారు. ఎక్కడా కూడా స్టాక్ వలన ఇబ్బంది లేదు, అందరికీ కూడా దొరుకుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.